కాకినాడ జిల్లా కరప మండలం సిరిపురం గ్రామంలో చిక్కాల దొరబాబు సుబ్రహ్మణ్యం సోదరులు ధర్మకర్తలుగా ఉన్న శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం 25వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం ఘనంగా నిర్వహించారు. చిక్కాల దొరబాబు సుబ్రహ్మణ్యం సోదరులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో వేలాదిగా మహిళలు తరలివచ్చి సాయి సత్య వ్రతాలు ఆచరించారు. సత్యసాయి వ్రతంలో పాల్గొన్న మహిళలకు చీరలు పంపిణీ చేశారు. చిక్కాల దొరబాబు శ్రీ షిర్డీ సత్యబాబు నాయుడిని నవరత్న మాలిక సువర్ణ కిరీట ధారణ చేశారు. అనంతరం జరిగిన వారి అన్న సంరాధనలో భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. సిరిపురం గ్రామంలో గోగులాంబ మహాలక్ష్మమ్మ అమ్మవారి ఆలయాలు, అలాగే కరప గ్రామంలో కాశీవారాహిమాత ఆలయంలను నిర్మించిన చిక్కాల దొరబాబు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి ఏటా వేలాది మంది భక్తజనులకు అన్నప్రసాద విధానం చేపడుతున్నారని భక్తులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు పాల్గొన్నారు. భవబంధ వినాశకాయ ధర్మపాలక ప్రియం సాయి. అలాగే మీరు వచ్చిన అందరూ దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకోవాలమ్మా. అలాగే కాశీవారం అమ్మవారు అది ప్రాణప్రతిష్ఠమ్మ. మనం ఏడాదైతే పొద్దున్న టీ టిఫిన్ భోజనం ఎలా చేస్తామో అలా కడుపుగానే చేయాలమ్మా. ఒక సంకల్పం ఏంటంటే, ఒక ఆడవారు సంకల్పం అయితే 10 మంది తీసుకొస్తారు కాబట్టి ఆ కాశీవారాలని మీ అందరి సమక్షంలో అమ్మవారిని అందరూ తీసుకొచ్చి ఆ కార్యక్రమం జయప్రదం చూసుకుంటారని మీ అందరికీ అప్పచెప్తాను. అక్కశలు లేపానే సరే నాకు మీరే అక్కశలు అనుకుని తల్లిగా అందరికీ భావించు. ఆ కాశీవారాలని అందరూ కూడా తీసుకుని వచ్చేలాగా చూసుకోవాలని మీకు అప్పచెప్తాను. ఎందుకంటే 1, 2 చేయొచ్చు, అది ఆరోగ్యుడి నా జీవితంలో ప్రాణపరిస్థితి చేసింది ఆరోగ్యుడమ్మ. ఫస్ట్ సాయిబాబా 2000లో, తర్వాత రావుల వారు, గోలమాల్చమ్మ, నంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇప్పుడు కాశీ వారాహర అమ్మవారు కూడా మీరు అందరూ అంటే ఒక ఆడవారు తెలుసుకుంటే ఏదైనా చేయగలరు కాబట్టి మీరు ప్రమోట్ చేయండి తల్లి. ఎందుకంటే కాశీ నుంచి అయితే చూడనివ్వరు మనకి. కాశీ తర్వాత మనకి కడపలో కాశీ కింద లెక్క మనకి. మీరు అందరూ కూడా ఈనున్నప్పుడే అంటే రోజు మనం ఉన్నాం కాబట్టి విజయంలో ఈనున్నప్పుడు అలా వచ్చి ఆ కడప శుక్రవారం కుంకుమ పూజలు ఉంటాయమ్మా. రేపు శుక్రవారం నాడు కూడా కుంకుమ పూజలు ఉంటాయి. కుంకుమ పూజ వచ్చిన వాళ్ళకి భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నామమ్మా. ఏమీ లేదు, 1 రూపాయి పెడితే 10 రూపాయలు అన్నట్టుగా మీరు అందరూ సంకల్పం చేస్తే ఆ అమ్మవారిని కూడా ఎక్కడికో తీసుకెళ్దాం, బాగా తీసుకెళ్దాం. మీరే దాన్ని తీసుకెళ్ళడం బాధ్యత మీ అందరి మీద పెడతాం తల్లి. కాశీ వారాలను కూడా ధ్యానం చేయాలని పేరు వేరే అక్కడలా అనుకుంటాం. సన్నిధానం స్టార్ట్ అవుతాయి. ప్రసాదం తీసుకుని దర్శనం చేసుకున్నాం. ఎందుకంటే అమ్మా ఏ గుడికి ఎక్కువ జనం వెళ్తే ఆ గుడి పవర్ఫుల్ పెరుగుద్దమ్మా ఆటోమేటిక్గా. ఎందుకంటే మనం ఉన్న ఇల్లు కలిపితే ఆ ఆటోమేటిక్గా పవర్ వస్తుంది కాబట్టి అందరూ దర్శనం చేసుకోవాలి. మ్యాక్సిమం దర్శనం చేసుకునే చూడండి తల్లి. అందరికీ నమస్కారం. జై సాయిబాబు గారికి.